బాగా క్లోజ్ ఫ్రెండ్స్‌కైనా, చుట్టాలకైనా, బాగా తెలిసిన వాళ్ళకైనా స్టిచ్చింగ్ చేయకపోవడమే బెస్ట్ అండి. డబ్బుల విషయమైనా సరే, అడ్జస్ట్ అయ్యే విషయంలో గానీ. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ మనతో మామూలుగా ఒకలా ఉండొచ్చు. స్టిచ్చింగ్ విషయంలో వేరేలా ఉండొచ్చు చెప్పలేము. అలాంటప్పుడు అంత చిన్న విషయానికి రిలేషన్స్ పోతాయండి. దానికన్నా కూడా డబ్బుల విషయాలు కూడా తేడా వస్తే రిలేషన్స్ పోతాయి కదా! వాళ్ళకి కుట్టకపోవడమే బెస్ట్ స్టార్టింగ్ నుంచే. ఎగ్జాంపుల్ కొన్ని చెప్తాను. ఇవాళ ఒకటి చెప్తాను. ఒక ఫ్రెండ్ ఉండేది నాకు. చదువుకునేటప్పుడే నేను కుట్టేదాన్ని. అయితే ఎంత బాగా కుట్టినా వంకలు పెట్టేదండి. బాగా అంటే నాకు నేను చెప్పుకుంటున్నానని కాదు. నీట్‌గానే కుడతాను నేను. అయితే కుట్టిన ప్రతి డ్రెస్‌కి కూడా బాగా వంకలు పెట్టేది. అసల ఏ డ్రెస్‌కి కూడా సాటిస్ఫై అయ్యేది కాదు తను. నేను ఎంత కష్టపడి కుట్టినా, అమ్మో! ఈసారి మెప్పిద్దాం దీన్ని, ఈసారి మెప్పిద్దాం అని ప్రతిసారి స్ట్రెస్ తీసుకొని కుడుతుంటే హాలిడేస్ వచ్చినప్పుడు కుట్టేదాన్ని. అయితే అవన్నీ మా అమ్మగారు గమనించారు. ఆ విషయం నాకు తెలీదు. ఒకసారి నేను గుడికెళ్తూ అమ్మ తనొస్తుంది. ఈ డ్రెస్ తనకిచ్చేయి అంటే నేను వెళ్ళాక తనొచ్చిందంట. వచ్చి డ్రెస్ బాగోపోతే తర్వాత నాకు చెప్పొచ్చు కదా! తనకు నచ్చకపోతే. మా అమ్మగారి ముందే కవర్ ఓపెన్ చేసి ఇలా కుట్టింది, అలా కుట్టిందంటంటే ఇంక మా అమ్మగారికి కోపం కట్టలు తెంచుకున్నట్టుంది. దాని మొహం దానికేమొచ్చమ్మా సరిగ్గా రాదు. ఎందుకు ఇన్ని సార్లు నీకు కుదరకపోయినా దానికివ్వడం. వద్దు ఇవ్వకు చెడిపోతాయి నీకు బట్టలని నన్ను తిట్టినట్టుగా అన్నారంట. కానీ దానికర్థమైంది. ఇంక తర్వాత రోజు నా మీద ఫుల్ ఫైటింగ్ అనమాట. నేను మా అమ్మగారు నన్ను "అమ్మ ఎందుకమ్మా దాన్ని అన్నావు నువ్వు" అంటే ఎలా ఊరుకుంటాను అమ్ములు నువ్వు అంత కష్టపడి అంత నీట్‌గా కుడుతుంటే ప్రతి దానికి వంకలు పెట్టినప్పుడు నీకెందుకు ఇవ్వడం అని మా అమ్మగారు. ఈ చిన్న ట్విస్ట్ ఏంటో చెప్పమంటారా? అప్పుడెప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం కుట్టిన డ్రెస్‌ని రీసెంట్‌గా అది నాకు చూపించి "నువ్వు అప్పుడే చాలా బాగా కుట్టావు. చూడు కుట్టెంత నీట్‌గా ఉందని" చూపిస్తే నేనేనా కుట్టింది ఆ డ్రెస్ అనుకున్నానండి నిజంగా. మరొక జోక్ ఏంటంటే ఇప్పటికి అది వంకలు పెట్టడం మానలేదు. సరిగ్గా కుట్టలేదంటుంది, కుట్టానంటుంది. అన్నీ దాని మాటలే. అదనమాట విషయం.